సీఎం అపాయింట్మెంట్ అంటే అంత ఈజీ కాదు. అది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక కీలక వేదికగా భావిస్తారు. కానీ ఇప్పుడు అదే అపాయింట్మెంట్ చుట్టూ తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చర్చ మొదలైంది. అసలు సీఎంను కలిసేది ప్రజా సమస్యల పరిష్కారం కోసమా, సొంత పనులు చక్కబెట్టుకోవడానికా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గ సమస్యల కంటే వ్యక్తిగత పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇకపై సీఎంఓలో కొత్త పద్ధతి అమలు చేసే ఆలోచనలో ఉన్నారనే మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ ప్రచారాల్లో ఎంత నిజముంది, ఎవరి తీరుపై అసంతృప్తి ఉంది, అంతర్గతంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఇది కీలక దశ. చేసిన పనులను ప్రజలకు వివరించాల్సిన సమయం ఇది. అదే సమయంలో మిగిలిన కాలంలో ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన కార్యాచరణ అవసరం. ఇలాంటి సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలకి పరిమితమయ్యే ప్రజాప్రతినిధులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేల పనితీరును మరింత నిశితంగా పరిశీలిస్తారు. అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేశారా, లేక సొంత వర్గాలకు మాత్రమే పరిమితమయ్యారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించేది తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అయితే అదనపు బాధ్యత ఉంటుంది. నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వారి కర్తవ్యం. అందుకే సీఎం కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమయం కేటాయిస్తూ ప్రజలకు ఉపయోగపడే అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం నుంచి వస్తున్న సంకేతం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రజల కోసం పనిచేసే వారికి పూర్తి మద్దతు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రోత్సాహం. కానీ అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించాలనుకునే వారికి మాత్రం కఠిన హెచ్చరికలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కొందరు నేతలు లోపలికి వెళ్లాక నియోజకవర్గ సమస్యలు కాదు, వ్యక్తిగత పనులు, సిఫార్సులు, బదిలీలు, పైరవీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల కోసం వస్తారని ఎదురు చూసిన సీఎం సొంత అజెండా వినాల్సి వస్తుందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు, సాగునీరు, తాగునీటి సమస్యలు, విద్య, వైద్య రంగ అవసరాలు లేదా అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుందనే అంచనాతో సీఎం ఎదురు చూస్తుంటే కొందరు మాత్రం పూర్తిగా వేరే అంశాలతో వస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ప్రజా ప్రతినిధులుగా వస్తున్నారా, లేక వ్యక్తిగత ప్రతినిధులుగా వస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార పార్టీలోనే వినిపిస్తున్నాయట. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చ అంతా ఒకే అంశంపై కేంద్రీకృతమైందట. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఎజెండాతో వచ్చే ఎమ్మెల్యేల పైన సీఎం గుర్రుగా ఉన్నారట. ఎవరు అపాయింట్మెంట్ అడిగినా ఏ పని కోసం వస్తున్నారు, నియోజకవర్గాంశమా లేక వ్యక్తిగత వ్యవహారమా అనే సమాచారం ముందుగానే ఆరా తీయాలని సీఎంఓ కూడా ఒక్క నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రజా సమస్యలతో వచ్చే వారికి వెంటనే గ్రీన్ సిగ్నల్, వ్యక్తిగత అంశాలతో వచ్చే వారికి మాత్రం వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల్లో మరో ఆసక్తికర అంశం కూడా చర్చకు వస్తోంది. ఇటీవల ప్రజల మధ్యకు వెళ్లాలని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలని పార్టీ అధిష్టానం, సీఎం పదే సూచిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల ఫోకస్ మాత్రం వేరే దిశలో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అలాంటి నేతల రాజకీయ పనితీరు, ప్రజల్లో వారి ఇమేజ్, నియోజకవర్గాల పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రజల స్పందన ఏమిటి, ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా, స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నారా అనే అంశాలపై నివేదికలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల ప్రయోజనం ప్రజలకు చేరినా దానికి రాజకీయ లాభం రావాలంటే స్థానిక ఎమ్మెల్యే పాత్ర చాలా కీలకం. అందుకే ఇప్పుడు పనితీరు ఆధారంగానే నాయకత్వం అంచనా వేస్తుందని చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాల్సిందే. కానీ ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత అజెండాలు పెరిగితే ప్రభుత్వం ప్రతిష్టపైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సూచనలను అందరూ సమానంగా పాటించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఇంకా అధికార కేంద్రాల చుట్టూనే తిరుగుతున్నారని, ప్రజల మధ్య కంటే రాజకీయ సమీకరణాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇదే అంశం ఇప్పుడు పార్టీ అంతర్గత సమీక్షల్లో కూడా ప్రస్తావనకు వస్తుందట. ఎవరు ఎంతసేపు సీఎం వద్ద గడిపారన్నది కాదు, తమ నియోజకవర్గంలో ఎంత సమయం గడుపుతున్నారన్నదే అసలు కొలమానంగా మారుతోందని అంటున్నారు.
మొత్తానికి ప్రజల సమస్యలు పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైతే రాజకీయంగా నష్టపోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేలకు పూర్తి మద్దతు, సొంత పనుల కోసం అధికారాన్ని ఉపయోగించుకునే వారికి మాత్రం కఠిన సంకేతాలు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నారనే చర్చ అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి వ్యక్తిగత పనుల కోసం వెళ్లే కొంతమంది ఎమ్మెల్యేల మైండ్ సెట్ ఇకనైనా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.